నమస్కారం. సిడిఎన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేసే ఏజెంట్లకు నేర చరిత్ర ఉండకూడదు. కావలి ఆర్డీఓ మరియు ఎన్నికల అధికారి కెవి రమణారెడ్డి. సార్వత్రిక ఎన్నికలలో నూతన అభ్యర్థులకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీనే. పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి. రాజకీయ పార్టీలపైన నాయకులపైన అభిమానాన్ని ఉంచుకోండి, సాంప్రదాయాల్ని పాటించండి. ముస్లిం ప్రార్థనా స్థలాలలో రాజకీయ నాయకులతో సమావేశాలు నిర్వహించకండి. కావలి ముస్లిం మైనారిటీ సంఘ అధ్యక్షుడు మొఘల్ సలీం. ఉపయోగించుకుంటే తిరస్కరణ ఓటుతో సమాజానికి లాభాలున్నాయి. కావలి స్టేషనరీ దుకాణం యజమాని గోపి. కాంగ్రెస్ పార్టీలో పదవులను అనుభవించి పార్టీని అవమానపరిచి మరో పార్టీలోకి వలస వెళ్తున్న వారిని ప్రజలు గమనిస్తున్నారు. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి వాకాటి నారాయణ రెడ్డి. కావలి రైల్వే క్వార్టర్స్ లో ఇతర వాహనాలు క్వార్టర్స్ లిమిట్స్ లోకి రాకుండా ఇనుప గేట్లు అమర్చిన రైల్వే సివిల్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు. పోలింగ్ రోజు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేసే ఏజెంట్ల విషయంలో జాగరూకతతో ఉండాలని కావలి ఆర్టీఓ మరియు ఎన్నికల అధికారి కెవి రమణారెడ్డి పేర్కొన్నారు. ఏజెంట్లకు ఎటువంటి నేరపూరిత చరిత్ర ఉండరాదని అన్నారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ ఆదేశాలను ఆయన వివరించారు. ఇక రెండవ సూచన ఏమంటే, మీకు క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్టింగ్ లో ఉంటారో వాళ్ళకందరికీ కూడా మేము ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి 23వ తేదీ 3 గంటల తర్వాత అందరికీ సింబల్స్ అలాట్మెంట్ కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు నోటీస్ కూడా మీకు ఇస్తున్నాం. అది 23వ తేదీ 3 గంటల తర్వాత మధ్యాహ్నం మీకు సింబల్ అలాట్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మాకు తీసుకొస్తే మీకు అందరికీ కూడా క్యాండిడేట్కు వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అలానా క్యాండిడేట్ ఐడెంటిటీ ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే రేపు పొద్దున్నే మీరు బుద్ధులు లేకపోవడం కానీ అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని మాకు ఇవ్వాలి. అదేవిధంగా ఏజెంట్ని అపాయింట్ చేసుకునే అవకాశం కూడా మీకు అందరికీ ఉంది. అటువంటి వాళ్ళు ఫామ్ 8 మా దగ్గర ఉంది. ఆ ఫామ్ 8 23వ తేదీ ఇచ్చినా పర్లేదు, మాకు ఎప్పుడైనా ఇవ్వచ్చు. మీరు 23, 24, 25 ఏ రోజైనా ఇవ్వచ్చు. మీరు ఆ ఫామ్ 8లో ఫిల్అప్ చేసి అదేవిధంగా అతను కూడా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇస్తే అతన్ని ఏజెంట్గా అపాయింట్ చేస్తూ ఎలక్షన్ ఏజెంట్గా అదేవిధంగా వాళ్ళకు కూడా ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఒకరు ఎలక్షన్ ఏజెంట్ ఉంటారు. మీ ఎక్స్పెండిచర్కి సంబంధించి అడిషనల్ ఎలక్షన్ ఏజెంట్ని ఎవరిని పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి స్టాట్యుటరీ పవర్స్ ఉండవు. కేవలం ఎక్స్పెండిచర్ మాత్రం తీసుకురావచ్చు, చూపించవచ్చు, తీసుకురావచ్చు. ఆ విధంగా అపాయింట్ చేసుకోవచ్చు. అతనికి ఇతర స్టాట్యుటరీ వర్క్ చేయడానికి కానీ పోలింగ్ బూతుల్లోకి పోవడానికి కానీ ఇటువంటి అధికారాలన్నీ వాళ్ళకు ఉన్నాయి. కేవలం ఎక్స్పెండిచర్ అకౌంట్స్ మాత్రం చూసుకోవచ్చు. దానికి మీరు అపాయింట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఎటు మీరు అపాయింట్ చేసుకుంటారు, వాళ్ళనే పెట్టుకోవచ్చు. లేదు మీరు ఒకరిని అపాయింట్ చేసుకోవాలనుకుంటే ఇస్తాం. బట్ వాళ్ళకి ఎటువంటి స్టాట్యుటరీ పవర్స్ కూడా వాళ్ళకు ఉండవు. ఇక ఇంకొకటి మీకు అందరికీ తెలియజేయడం ఏమంటే, ఏజెంట్లుగా పోలింగ్ ఏజెంట్లుగా ఎవరైతే అపాయింట్ చేస్తున్నారో అటువంటి వారు రౌడీ షీటర్స్ కానీ లేదా సమస్యలు సృష్టించేటువంటి వ్యక్తులను పోలింగ్ ఏజెంట్లుగా అపాయింట్ చేసుకోవద్దని ఈసారి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మాకు వచ్చింది. ఆ లిస్టు కూడా మేము ఎస్పీ గారి నుంచి తెప్పించుకుంటున్నాం. కాబట్టి దయచేసి పోలింగ్ ఏజెంట్స్గా ఎవరినైతే అపాయింట్ చేస్తారో, పోలింగ్ ఏజెంట్స్ అంటే మనం బూత్లో కూర్చుంటాం, అటువంటి వాళ్ళు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాళ్ళని మీరు అపాయింట్ చేయొద్దు. చేస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరగదు. రెండోది, ఎలక్షన్ ఏజెంట్గా మీరు అపాయింట్ చేసుకుంటున్నారు కదా, అతను తప్పనిసరిగా క్యాండిడేట్కి ఏ అర్హతలు ఉండాలో అన్ని అర్హతలు అతను కూడా, అంటే ఎక్కడో చోట ఓటు ఉండాలా మన కాన్స్టిట్యున్సీలో, అదేవిధంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ జడ్పీ చైర్మన్ కానీ ఇటువంటివి అయి ఉండకూడదు. అతనికి సెక్యూరిటీ కవర్ ఉండకూడదు, అంటే వెనక గార్డ్స్ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు ఉండకూడదు. అటువంటి వ్యక్తులను కాకుండా మీరు ఎలక్షన్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోవచ్చు. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఓకే, అందరికీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కావలి నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్లలో సోమవారం 2 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీటిలో స్వతంత్ర అభ్యర్థి పరసు మదన్ మోహన్, మరొకటి టీడీపీ పార్టీ నుంచి బీదా రవిచంద్రన్ నామినేషన్లు సాంకేతిక కారణాలతో తిరస్కారానికి గురయ్యాయి. ఈ సందర్భంగా ఆర్టీఓ కెవి రమణారెడ్డి మాట్లాడుతూ, పోటీల్లో ఉన్న 17 మందిలో ఎవరైనా ఈ నెల 23వ తేదీలోగా విత్డ్రా చేసుకోవచ్చునని అన్నారు. ఈ నెల 24న గుర్తులు కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. 2 నామినేషన్స్ మాత్రం తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పుడు 15 మంది ఫీల్డ్లో ఉన్నారు మనకు. ఇక మీకు చెప్పదలుచుకున్నది ఏమంటే, మీకు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల దాకా మనము నామినేషన్స్ విత్డ్రాయల్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఎవరైతే రిజెక్ట్ చేస్తారో విత్డ్రా చేసుకుంటారో వాళ్ళకి నామినేషన్ ఫీజు కూడా వెనక్కి ఇవ్వడం జరుగుతుంది.
అది విత్డ్రాయల్ ఫామ్ ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలంటే ఫామ్ 5 ఇవ్వాలా. ఆ ఫామ్ 5 మా ఆఫీస్లో సిద్ధంగా ఉంది, ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. అది క్యాండిడేటే ఖచ్చితంగా సిగ్నేచర్ చేయాలా. ప్రత్యక్షంగా క్యాండిడేట్ అయినా మాకు ఇవ్వచ్చు, లేని పక్షంలో అతని ప్రపోజర్ కూడా తీసుకురావచ్చు. కానీ ఆ ప్రపోజరు ఫలానా నా ప్రపోజరు ఫలానా వ్యక్తితో నేను ఈ విత్డ్రాయల్ ఫామ్ పంపిస్తున్నాను, దీనిని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి క్యాండిడేట్ రాసి సంతకం చేస్తేనే మేము యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా విత్డ్రాయల్ తీసుకురావాలనుకుంటే క్యాండిడేట్ ఆర్ ప్రపోజర్, ఎలక్షన్ ఏజెంట్ కూడా తేవచ్చు. ఇంతవరకు ఎలక్షన్ ఏజెంట్ ఎవరు అపాయింట్ చేసుకోలేదు కాబట్టి దయచేసి ప్రపోజర్తోనే పంపాలా. ఆ ప్రపోజర్ కూడా ఖచ్చితంగా సంతకం పెట్టిండే వాళ్ళని చెక్ చేసుకుని తీసుకుంటాము. ఆ వ్యక్తికి కూడా ఆథరైజేషన్ ఇవ్వాలి. ఇతని ద్వారా నేను పంపుతున్నాను, దీన్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి ఖచ్చితంగా ఆ విధంగా ఆథరైజేషన్ ఉంటేనే తీసుకోవడం జరుగుతుంది. రెండవది, రేపు ఎల్లుండి 2 రోజులు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మనకు 11 గంటలు 3 గంటలు అనే ఇదేం లేదు. ఇక్కడ వర్కింగ్ అవర్స్లో ఎప్పుడైనా మీరు ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు. వర్కింగ్ అవర్ అంటే 10:30 నుంచి 5 o'clock మధ్యలో ఎప్పుడైనా మాకు ఇవ్వచ్చు. కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. కానీ 23వ తేదీ మాత్రం ఖచ్చితంగా సాయంత్రం 3 గంటల లోపల ఆ వాచ్ మాకు ప్రామాణికం. మా వాచ్లు ఎన్నన్నా ఉన్నాయి, ఆ వాచ్ మాకు ప్రామాణికం. ఆ వాచ్లో 3 గంటలు అయిన వెంటనే మేము స్టాప్ చేయడం జరుగుతుంది. సోమవారం కావడంతో కావలి బాతవూరులోని రుద్రపాద క్షేత్రంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మిమ్మల్ని చేస్తున్నా తప్పకుండా పడుతుంది చెప్పరా, అయిపోయింది 5 నిమిషాలు అంతే. అరగంట చెప్పి కావలి పట్టణం పాతవూరు రుద్రపాద క్షేత్రం వీధిలోని కళ్యాణ మండపంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కొత్తవారికి రాష్ట్రంలో అవకాశం ఇస్తుందని అన్నారు. రాష్ట్రంలో 140 మంది కొత్తవారికి అవకాశం ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ భూస్థాపితం కాదని ఆయన పేర్కొన్నారు. ఒక్క కావలి నియోజకవర్గానికి 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయించి చూయించినారు గత 5 సంవత్సరాలు. అదే కాంగ్రెస్ పార్టీ వెంకట్రావు గారిని కానీ లేక వాకాటి నారాయణ రెడ్డి గారిని కానీ మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపిస్తే నేను హామీ ఇస్తాను, మీ నియోజకవర్గానికి పెద్దలు రామనారాయణ రెడ్డి గారి ద్వారా వచ్చే 5 సంవత్సరాల్లో ప్రధానమైనటువంటి మీ సాగునీటి సమస్యలు కానీ రోడ్ల సమస్య కానీ ప్రతి సమస్య కూడా పరిష్కారం చేయడానికి కనీసం ఒక 2,000 కోట్ల రూపాయలతో మీ ఒక్క నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి మేమే అడుగుతాం. మనం ఎవరైనా ముఖ్యమంత్రులు కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చినప్పుడు దాన్ని నడిపేటువంటి బాధ్యత మా మీద ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. చేస్తాం. నెల్లూరు నుండి పెద్దలు రామనారాయణ రెడ్డి గారు వారికి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా పిలిపించి ఒక బాధ్యత అప్పచెప్పినారు. పోయిన 10 సంవత్సరాల అనుభవం దృష్టిలో పెట్టుకొని వచ్చే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పేద ప్రజలకి ఏం చేయాలి, రైతులకు ఏమి చేయాలి అని వాళ్ళని ఆలోచన చేయమంటే ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ఓ 2-3 మాత్రం చెప్తాను. అందులో 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు పెన్షన్, 75 రూపాయలు ఇచ్చేవాళ్ళు పెన్షన్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ 200 రూపాయలు 500 రూపాయలు చేసింది. దాన్ని ఈరోజు రామనారాయణ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ గా వారు తీసుకున్నటువంటి నిర్ణయం, దానికి కాంగ్రెస్ పార్టీ ఆమోదాన్ని ఇచ్చింది. జూలై చెన్నై ఎక్స్ప్రెస్ ఇటీవల
కాలంలో ఈ సినిమా పేరు భలే మజాగా మాట్లాడింపచేస్తుంది. అనుకోని విధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ సమీపంలో బిజోలి రైల్వే స్టేషన్ వద్ద చెన్నై ఎక్స్ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 4 అగ్నిమాపక దళ శకటాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. సోమవారం జరిగిన ఈ ప్రమాదం కారణాలు దర్యాప్తుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రైల్వే ఉన్నతాధికారులకు ఆదేశించింది. जी जी के SLR कोच में लगी आग। కావలి కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ చేవూరు తిరుపాలు నాయకత్వంలో ఆదివారం రాత్రి కావలి అరుంధతిపాలెంలో జరిగిన కార్యక్రమంలో 1200 మంది వైఎస్ఆర్సీపీలోకి అడుగిడినారు. కావలి శాసనసభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి తరలివచ్చిన వారికి కండువా కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. పోతిపోగు భూమయ్య, దావులూరు కొండయ్య, గౌడిపేరు రమేష్, చేవూరు కిరణ్ కుమార్, జలదంకి సేనయ్య, చేవూరు కొండయ్య, కత్తి తిరుపాలు, ఎందేటి సేనయ్య, ఎందేటి చిన్నయ్య, మస్తాన్, నల్లబోతు సూరి, వేమల మాల్యాద్రి, చేవూరు కిరణ్ కుమార్, బోయిన మాల్యాద్రి, పాండు, దావులూరి శ్రీనివాసులు, రాపూర్ సింగయ్య, రామనూతల సింగయ్య, పోట్లూరు శ్రీనివాసులు, చేవూరు రాజకుమార్, చిలకల రవి, వేమల సుందర్రావు, కోటేశ్వరరావు, గోచిపాత్ర కోటేశ్వరరావు, దావులూరి దేవదానం, రావినూతల లాజర్, బోయిన కోటయ్య, చేవూరు చిట్టుబాబు,